ఏంటి త్రిబుల్ కి ఆస్కార్ రాలేదా? ఏం పర్లేదు ఒకటే మంట. అసలే త్రిబుల్ కి ఆస్కార్ రాలేదని బాధపడుతుంటే ఏం పర్లేదు, మన దేశానికి జిన్నాతో ఆస్కార్ తెస్తానని చెప్తున్నాం మనం మంచు అన్న. చీచీ, ఆస్కార్ కి భాస్కర్ కి తేడా లేకుండా పోయింది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. ఈ డైలాగ్ ఎలాగో మీకు తెలుసుగా, మళ్ళీ ప్లే చేయడం ఎందుకు? డేటా బొక్క. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్. ఈ వీడియోలో నేను చెప్పేవన్నీ ఎప్పటిలాగే కల్పితం అని చెప్తా. కల్పితం అయితే అస్సలు కాదు ఫ్రెండ్స్, అన్నీ పచ్చి నిజాలే. అదే మ్యాజిక్. అది కాదు నాగా, 3 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్న ఒక పెద్ద ఛానల్ని రోస్ట్ చేస్తున్నా. ఎవడి మనోభావాలు నా హర్ట్ అయితే ఏం చేయాలి? ఈ నా కొడుకు ఇంత లఫ్ట్ లోఫర్ గా అంటే పన్నికి మాలిన సోది మాటలే కాదు, ఫ్యాన్ వార్స్ క్రియేట్ చేసేలా టాక్సిక్ మాటలు మాట్లాడతాడు. కానీ వీడిపైన ఎవడన్నా ఒక చిన్న నెగిటివ్ ట్రోల్ వీడియో చేస్తే మాత్రం వీడికి రోషం కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? సిగ్గులేదురా నీకు? ఊరందరికీ నీతులు చెప్తావు, నువ్వు తప్పులు చేస్తావు. అద్దంలో నీ మొహం చూసుకోరా, ఓసారి అద్దంలో నీ మొహం చూసుకోరా, దొంగ నా కొడక. హాయ్ బాబోయ్, ఇంత ఫ్రస్ట్రేట్ అయిపోయానేంటి? బొక్కలే, ఇలాంటి పెద్ద గొట్టంగా నేను రోస్ట్ చేయాలంటే మాత్రం ఫ్రస్ట్రేషన్ ఉండాల్సిందే. రే రే రే, భయం బాధ్యత లేదంట్రా ఇంత పెద్ద లఫుడ్ గాన్ని పట్టుకొని. సారీ ఇంత పెద్ద మనిషిని పట్టుకొని అరే దురే అంటావా? అరే తురే అన్నావంటే తోలు తీసేస్తాను ఎద్దవ్వా. ఈ అన్న ఎంత గ్రేట్ అంటే ఊసర వెళ్ళి కన్నా ఎక్కువగా రంగులు మార్చేస్తాడు. మల్లేశ్వరి మూవీకి, సీతారామం మూవీకి, అనుష్క యాక్టింగ్ కి, ఆలియా భట్ యాక్టింగ్ కి ఉన్నంత తేడా ఉందని ఈ అన్నే చెప్పాడు. మల్లేశ్వరి సినిమా నుండి ఈ సినిమాని కాపీ కొట్టాడని చెప్పి ఇప్పుడు అంటున్నారు, కానీ అంత సీన్ లేదు అక్కడ. మల్లేశ్వరి సినిమాకి ఈ సినిమాకి నక్కకి నాగలోక అనుకున్నంత తేడా ఉంటుంది. కానీ అంతకుముందు ఫ్లాష్ బ్యాక్ లో ఏ పిచ్చుకోక కరుస్తుందో ఏమో తెలియదు, కానీ అప్పుడు ఇంకో మాట చెప్పాడు. భారీ హిట్ కొట్టినటువంటి సీతారామ మూవీ మల్లేశ్వరి మూవీ నుండి కాపీ కొట్టారు నమ్మరా? నేను నిరూపిస్తా చూడండి. ఒక్క మాట మీద నిలబడవారా? జఫానా జఫడా ఏంటది? జఫానా జఫడా ఏమండి? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. తిట్టొద్దు. ఆదిపురుష్ ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు ప్రభాస్ కత్తి పట్టుకునే సీన్ సూపర్ గా ఉంటుంది. ప్రభాస్ కత్తి పట్టుకుంటే రాముడు కత్తి వాడబోయే సన్నివేశాన్ని మనం చూడడం, మనకు గూస్ పింపుల్స్ వస్తాయి, గూస్ బంప్స్ వస్తాయని ఏదేదో చెప్పాడు. కానీ ట్రైలర్కి నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి కదా, ఆ నెగిటివ్ కామెంట్స్ చూసి వీడు ఆ ట్రైలర్ గురించి నెగిటివ్గా మాట్లాడకపోతే వాళ్ళ అమ్మ అన్నం పెడుతుంది నాకు. అందుకే ఆ తర్వాత వీడియోలో రాముడి కత్తి పెట్టావేంట్రా, అసలు ఇది రామాయణమా లేక రోకలు బండ అన్నట్టు మాట్లాడాడు. సిగ్గుండాలరా, అసలు సిగ్గుందా అన్న? అయినా అప్పట్లో లంక చాలా డెవలప్డ్ అని తెలుసు, కానీ అప్పట్లోనే రావణాసుడికి ఇంత ట్రెండింగ్ హెయిర్ స్టైల్ పెట్టే అంత డెవలప్డ్ కంట్రీ అని నాకు ఇప్పటి వరకు తెలియదు. ఇలాంటి కొత్త కొత్త విషయాలు చెప్తున్నటువంటి ఓం రావు డైరెక్టర్ని తిట్టడానికి అసలు నీకు నోరెలా వచ్చిందన్న? నోరెలా వచ్చింది? క్రియేటివిటీని గుర్తించండి అన్న, క్రియేటివిటీని తొక్కేయద్దు. Meanwhile, Om Rao in a feeling be like. చాలా బాధగా ఉండేది. నీకు అర్హత ఉన్నా ఎవరు ఆ అర్హతను గుర్తించకపోతే చాలా బాధగా ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈడు మూవీ లీక్డ్ స్టోరీస్ అని చెప్పి చెప్తాడు చూడయ్యా వీడియోలు. ఆ వీడియోలో ఉన్న సోది అంత ఇంత కాదు, సోది చెప్పడంలో ముండా వైట్స్ సరే మహిదర్ వైట్స్నే మించిపోయాడు. చిరంజీవి వల్ల వీళ్ళ జీవితాలు నాశనం అయిపోయాయని అంత బాధపడ్డాడు పాపం. ఇంకా ఏం చెప్పాడంటే ఆది పురుషులో ప్రభాస్కి 10 తలకాయలు ఉంటాయంట. ఈ అవ్వ ఇది విన్న తర్వాత నేను నవ్వి చచ్చిపోయా. నాకు నవ్వాలో ఏడవాలో ఏం చేయాలో అర్థం కాలే. అసలు ఈ తమ్నైల్ చూసి నాకు మైండ్ మింగింది. పుష్ప 2లో శ్రీవల్లి పోలీస్ అంట. ఈ విషయం ఎంతకు సుకుమార్ కన్నా తెలుసా? ఏమో నాకైతే తెలియదు సార్. KGF 3లో మన అఖండ బాలయ్య బాబాయ్ ఇంకా ప్రభాస్ ఇద్దరు వస్తారంట. ఇది బాగానే ఉంది, కానీ ఎలా వస్తారో లాజిక్ ఏదో కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండే. ఈడి వీడియోలో లాజిక్లో వెతకడం, సన్ ఆఫ్ ఇండియాలో 1 crore 80 lakhs కాస్ట్ చేసినటువంటి ఎడిటింగ్ని వెతకడం రెండు ఒకటే. ఈడు ఎంత ఊసర వెళ్ళంటే గత 2 వీడియోలకి హర్ష సాయి ఏమో గట్టిగా వేసుకుంటానే ఉన్నాడు. ఇందులో గలీజే ఉందిరామా. నువ్వు నేనే మాట్లాడుకోవాలి గలీజ్ గురించి. హర్ష సాయిని గట్టిగా 2 వీడియోల నుంచి తిడుతూనే ఉన్నాడు, కానీ ఒకప్పుడు అయితే హర్ష సాయి పైన గట్టిగా భజన చేశాడు.
సాయి గురించి యూట్యూబ్ లో పెద్ద యుద్ధం నడుస్తుంది అనమాట. ఈమె చూడొచ్చు. ఈ విధంగా హర్ష సాయిని కూడా ట్రోల్ చేస్తున్నారు. హర్ష సాయికి ₹1,00,000 వస్తుంటే దాంట్లో 10,000 ఖర్చు పెడుతున్నాడు. తన కెమెరా ముందే సాయం చేస్తాడు. కెమెరా కానీ అక్కడ లేకపోతే డాగ్ అనుకో డాగ్. మీరు అలాంటి ఎందుకు అంతలా లేపుతున్నారు అని చెప్పి చాలా మంది యూట్యూబర్స్ అంటే మరి తన ఫ్యాన్స్ ఉంటారు. తన ఫ్యాన్స్ కూడా వచ్చి ఈ విధంగా తిడుతున్నారు అనమాట. సహాయం చేయడం అయితే గొప్పది. తన ఒక్క మాట అంటే మేము తన పేపర్ మేము చెంప అది ఇది అని చెప్పి వీళ్ళు అని వాళ్ళకి యుద్ధం జరుగుతుంది అనమాట. మరి దీని మీద నా ఒపీనియన్ చెప్పాలంటే ఆ ఆలోచన అనేది గొప్పది అనమాట. ఇప్పుడు ₹1,00,000 ఉన్నా ₹2,00,000 ఉన్నా ఒక ₹10 వేరే వాడికి పెట్టావరా అనేటటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది చాలా గొప్పది. యాక్చువల్లీ తను దాపెట్టుకోవచ్చు, వేరే కంటెంట్ చేయొచ్చు, చాలా డబ్బు సంపాదించవచ్చు. కానీ ఆ విధంగా వాళ్ళ యొక్క ఆనందాన్ని తను చూసి ఆనందపడుతున్నాడు, ఆనందాన్ని మనకు చూపిస్తున్నాడు. అటువంటి వ్యక్తిని మీరు పొగడకపోయినా పర్లేదు, తిట్టడం అయితే తప్పు ఫ్రెండ్స్. నాకైతే ఇష్టమే హర్ష సాయి, ఎందుకంటే చాలా చాలా గొప్ప పనులు చేస్తున్నారు. అలాంటి నేనైనా మీరైనా ఎవరు చేయలేం. కానీ విమర్శించడం అయితే చాలా అంటే చాలా ఈజీ, అది గుర్తుపెట్టుకోండి. సో తను మీరు పొగడపోయినా పర్లేదు, తనైతే బ్లేమ్ చేయొద్దు అని చెప్పి నా ఫీలింగ్ ఫ్రెండ్. ఏంటమ్మా తిట్టడం తప్ప బ్లేమ్ చేయకూడదా? అమ్మా నా లైఫ్లో ఇంతకన్నా పెద్ద జోక్ నేను వెళ్ళలేనేమో. నవ్వు ఆగడం లేదురా బాబు. తిట్టడం తప్పని చెప్పిన ఈ పద్ధతి మనిషి హర్ష సాయిని ఏం తిట్టాడో మీరే చూడండి. రియాలిటీగా వినేవాళ్ళని చెప్తున్నాను అనమాట. ఆయన డబ్బా కొట్టేవాళ్ళు, ఆయన భజన చేసేవాళ్ళు, దయచేసి ఇక్కడ ఉండదు వెళ్ళిపోండి. హర్ష సాయిని భజన చేసిన వాళ్ళు ఈ ఛానల్కి రాకూడదంట, వెళ్ళిపోవాలంట. మరి ఇంతకుముందు వీడియో చేసింది ఏంటి? ఆఫ్ కోర్స్ వీడు మాట్లాడిన ప్రతి మాట వేరే ఛానల్ నుంచి కాపీ కొట్టినట్టు. సెకండ్కి ఒక రంగు మార్చి ఈయనలాంటి ఊసర వెళ్ళి గాడిని రోస్ట్ చేసి ఓపిక తీరిగా ఇంకా నాకు లేవు. చెప్పాలంటే ఈయన రోస్ట్ చేయడానికి పెద్ద కంటెంట్ కూడా లేదు, మొత్తం సొల్లే. కాబట్టి ఈ వీడియోకి అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కరో, షేర్ కరో, ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి, అందరికి ఎవరికి దొరికితే ఆడికి షేర్ చేసి పారుతొబ్బండి. అన్న హేటర్స్కి ఏదో ఒక మాట చెప్పాడే అనమాట. ఇంకా బేబత్తమైనటువంటి అలిగేషన్ వస్తున్నాయి ఫ్రెండ్స్. వాటన్నిటి కూడా నా కౌంటర్ ఒక్కటే, బతికేయండి అంతే. అవునన్నా, నిన్ను రోస్ట్ చేస్తూనే మేమంతా బతికేస్తున్నాం. నిన్ను ట్రోల్ చేస్తూనే నీ పైన నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నా చాలా మంది బతికిపోతున్నారు. ఎంతమంది బతుకుతున్నారు? సరే నిన్ను నమ్మి నేను బతికిపోతున్నానని అనుకుంటున్నారు కదా. సో అలా అనుకున్న వాళ్ళందరూ నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నీకు 3 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, వాళ్ళలో 1 లక్ష వచ్చినా చాలు. నీ పేరు చెప్పుకొని బతికేతున్నాం కదా, దెబ్బకు 1,00,000 సబ్స్క్రైబర్లు దాడేస్తారుగా. అయ్యి ఇదేదో బాగుంది. సర్లే ఫ్రెండ్స్, వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. సరే ఉంటా. చిట్టికి నీరు పూస్తేనే పువ్వు ఎరుపుస్తుంది, కానీ నా ప్రేమకి నువ్వు ప్రేమను పంచి